హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చికెన్ లెగ్ పీస్తో ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను 2 లెగ్ పీసులు కొద్దిగా చికెన్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ చూసుకొని కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ కూడా యాడ్ చేసి ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పినట్లే ఇదే ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. 1/2 అవర్ తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా పొడవుగా సన్నగా కట్ చేసుకొని ఈ ఆనియన్స్ అంతా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకుందాము. ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇదంతా చల్లగా అయిన తర్వాత ఈ మొత్తం ఆనియన్స్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. అలాగే ఇందులోకి తెల్లగడ్డపాయలు ఒక 7 లేదా 8 యాడ్ చేసుకోండి. అల్లం 1 ఇంచు వరకు యాడ్ చేసుకోండి. మిరియాలు అలాగే చెక్క లవంగాలు కూడా యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. ఇదే పెనంలోకి మరో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి ఇందాక కలిపి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ అంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు 2 సైడ్స్ తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసేసుకుందాము. ఇదే ప్రాసెస్లో చేస్తే చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పేసుకుందాం. మీరు ఉత్త చికెన్తో అయినా ఇలా చేసుకోవచ్చు, లేదా లెగ్ పీసులు అయినా కూడా ఇలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ 2 లెగ్ పీసులు తీసుకున్నాను, అలాగే మరి కాస్త చికెన్ కూడా తీసుకున్నాను. ఈ విధంగా చూసారు కదా, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మిక్సీకి పట్టుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలా మొత్తం కూడా యాడ్ చేసేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని పచ్చివాసన అంతా పోయేలాగా ఫ్రై చేసేసుకుందాము. ఏమాత్రం పచ్చివాసన ఉండకూడదండి. పచ్చివాసన ఉంటే ఫ్రై అసలు బాగోదు. ఇలా మొత్తం పచ్చివాసన పోయేలాగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంది కదా, ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా చూసుకొని రెడ్ చిల్లీ పౌడర్ అలాగే ధనియా పౌడర్ అలాగే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మధ్యలోకి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక 5 యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇది కూడా బాగా కలిపేసుకొని చికెన్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని వేడి వేడి రైస్లోకి ఇలాగే కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి, లేదా సైడ్ డిష్గా అయినా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.